గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ అంటే మీలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంటదంటే, మీరొక సెలబ్రిటీ. అండ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా చాలా అచీవ్ చేశారు. బట్ మీరు బయట ప్రెస్ మీట్స్‌లో కనిపించినా, ఇలా ఎప్పుడైనా ఇంటర్వ్యూలకొచ్చినా, ఏదో ఒక అన్నలాగా, ఒక బాబాయ్‌లాగా సొంత మనిషిలాగా ఎలాంటి గర్వం ఉండదు. నేను స్టారు, నేను సెలబ్రిటీ ఆ ఇగోనెస్ కనిపించదు. మీ చుట్టూ హడావిడి చేసే ఒక బ్యాచ్ ఉండదు. చాలా సింపుల్‌గా, నీట్‌గా ఒక కామన్ మ్యాన్ ఉన్నట్టుంటాడు. ఇంత డౌన్ టు ఎర్త్ ఎలా సాధ్యమవుతుంది? అంటే ఒకటి సార్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయిపోతుంది ఇండస్ట్రీ వచ్చి. హ్మ్. నాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాతో పనిచేసిన వాళ్ళు మేమంతా ఒక ఛానల్ నుంచో లేతే మీడియా నుంచో బేసిక్‌గా మనోళ్ళందరూ వాళ్ళే అన్ని చోట్ల ఉన్నారు ఇప్పుడు బేసిక్‌గా. హ్మ్. నాకు సో ఫస్ట్ నుంచి అందరూ చాలా క్లోజ్ బేసిక్‌గా. సో వాళ్ళ దగ్గర నేను బిల్డప్ ఇవ్వడం కూడా ఏముంటది బేసిక్‌గా. అండ్ ఇంకోటేంటంటే నేచర్ ఫస్ట్ నుంచి అంతేనండి. అంటే కొంచెం సింపుల్‌గా లైఫ్ లీడ్ చేయాలన్నదే బాగా ఇది. అదే అన్నాం కదా! ఒకసారి ఎప్పుడో మాకు బౌన్సర్‌లు పెట్టారు ఏదో షోకి. ఈ బౌన్సర్‌లు చేసి అడవికెళ్ళి దండం పెట్టాను నేను. హ్మ్. అన్న మీకేమనుకోకపోతే మమ్మల్ని మామూలుగా వెళ్ళిపోతాం మేము. మీరు చేసే హడావిడికి ఇంకా కొంచెం హడావిడి పెరుగుతుంది తప్పితే ఏముండదు. అంటే అదొక చిన్న షై ఉంటది బేసిక్‌గా. సార్. ఈ రోజుకి మీరు నమ్మరు ఏదైనా ఒక ఫంక్షన్ హాల్‌కో లేతే సంథింగ్ ఏదైనా ఒక ఈవెంట్‌కెళ్ళామనుకోండి. చిన్న భయంతో వెళ్తాం లోపలికి నన్ను ఎవడైనా ఆపేస్తాడేమో అని చెప్పి. ఒక చిన్న భయం ఉంటది. హ్మ్. అంటే మెంటల్‌గా చేంజ్ రాకపోవడం అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఓకే. దట్స్ ఇట్. ఇప్పుడు సెలబ్రిటీ అది అన్నారు చూసారా? అసలు దాని మీద ఒక సాంగ్ చేశాను నేను. అవును. యూట్యూబ్‌లో సెలబ్రిటీ అనుకోకురా, సెలబ్రిటీ అనుకోకురా అని చెప్పి అంటే, ఈ రోజున్నది రేపు నిజం కాదు మనకి. సార్. రేపు ఏం జరుగుతుందో కూడా మనకు తెలీదు బేసిక్‌గా. సో, ఈవేళ నీకొచ్చిన స్టేటసో లేకపోతే నీకొచ్చిన గుర్తింపో, ఈరోజు దాన్ని వదిలేసి రేపు మీద మనం ఫోకస్ పెట్టడం, రేపంటే ఒక భయం మనకు కావాలి బేసిక్‌గా. భయం ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం ప్రపంచంలో. ఆ భయంతో ఉంటాను ఎప్పుడు నేను. హ్మ్. అందుకేంటంటే ఇవన్నీ తీసుకోవడానికి మైండ్ సిద్ధంగా ఉండదు. నువ్వులాగా ఉండు అంతే బేసిక్‌గా. ఓకే. వాటెవర్ నీకు ఏ ఏ గౌరవం లభించినా, లేతే ఏ స్టేటస్ లభించినా, అది ఒక పూర్వజన్మ అదృష్టం అండి అంతే. పూర్వజన్మలో మనం చేసుకున్న అదృష్టం వల్ల భగవంతుడు ఈ జన్మలో ఒక కళాకారులుగా పుట్టించడం. అంటే కళాకారులు మనకు తెలియదేముంది ఇప్పుడు మనం ఎంత అదృష్టవంతులంటే మనల్ని బయటికెళ్తే మనం ఎవరో గుర్తుపడతారు మనల్ని కనీసం. ఏదైనా ఒక అవసరం వస్తే గబుక్కున అక్కడ చిన్న హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. హ్మ్. కొన్ని చోట్ల మనల్ని గుర్తుపెట్టి అయ్యో! మీరొచ్చారా రండి అని చెప్పి గబగబా గంటలలో అయ్యే పని ఒక 2 నిమిషాల్లో కూడా అయిపోతుంటాయి. కరెక్ట్. మన కరెక్ట్. అదృష్టం ఇది అంతే. అంతే. దాన్ని భగవంతుడికి మనం ఎప్పుడు మనం ఆ విషయంలో కొంచెం అదే రుణపడి ఉన్నాం కాబట్టి ఆయనకి ఆ దండం పెట్టుకొని దాన్ని ఎంజాయ్ చేయాలి చెప్తే మనసులో దాన్ని షో ఆఫ్ చేయడం వల్ల పెద్దగా వచ్చే ఉపయోగం ఏముండదని నా ఫీలింగ్. మీరే అన్నారు ఒక 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని జెప్పేసి. అంటే మీలాంటి వాళ్ళు అన్నీ చూసేసుంటారు గాబట్టి మీకొక క్లీన్ మైండ్ ఉంటది. ఈరోజేంటి, రేపేంటి, ప్రస్తుతం ఏంటి ఎగ్జాక్ట్‌లీ. అని జెప్పి అవును. అని ఒక అవునండి. క్లీన్ అవును. మైండ్ ఉంటది. బట్ నేను పేర్లు చెప్పొద్దు. నాకు పేర్లు గూడా అనవసరం. ఇండస్ట్రీలో ఒక హిట్ గొట్టి, ఒక సినిమా జేసి, హడావిడి జేసే బ్యాచ్ ఒకటుంటది. అలాంటి వాళ్ళని చూసినప్పుడు యాస్ ఎ సీనియర్‌గా మీకు మనసులో ఏమనిపిస్తుంటది? జాలేస్తదండి. ఆ! అంటే నేను నాకు తెలిసి చాలా మందికి కొంచెం క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా అలా బిహేవ్ చేస్తుంటే చెప్తాను వాళ్ళకి. హ్మ్. ఒరేయ్ అబ్బాయి ఇది కరెక్ట్. ఇది నిజం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి ఇది. ఇది నిజం కాదు. ఇప్పుడు ఒక లేయర్ వచ్చింది మీకు చుట్టూ అంతే. హ్మ్. ఆ లేయర్ అన్న విషయం మీరు గ్రహిస్తే హ్మ్. రేపు హ్యాపీగా ఉండగలుగుతారు. రేపు పొద్దున ఈ లేయర్ వెళ్ళిపోద్ది. సడెన్‌గా డిసపియర్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఇదేంటి మన చుట్టూ ఏమీ లేదు ఏంటి అని మనం ఫీల్ అయితే దానివల్ల నీకు నువ్వు ఇంకా డౌన్ అయిపోతావు తప్పితే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా నువ్వు ముందుకెళ్ళలేవు. హ్మ్. సో, అందుకే ఇప్పటి నుంచి బీ ప్రాక్టికల్. ప్రాక్టికల్‌గా ఉండండి. వచ్చిన దాన్ని సరదాగా ఎంజాయ్ చేయండి అంతే తప్పితే అదే నిజం అనుకునే భ్రమలో ఉంటే మాత్రం అది చాలా డేంజరస్ ఇది. ఎంతమంది చూడొచ్చారసలు. నేను నేను ఇండస్ట్రీకొచ్చిన తర్వాతే అంతకుముందు విన్నాను చాలామంది. ఇప్పుడు చాలా గొప్పవాళ్ళు. ఇప్పుడు 'సావిత్రి' గారి గురించి మనం విన్నాం అసలు. సినిమా చూసాం. సో ఒక మహానటి అంత గొప్ప స్టేటస్. నాకు ఎవరో చెప్పారండి చెన్నైలో ఫస్ట్ ఏ కారొచ్చినా ఆ కారు ఆవిడ ఇంటి ముందు ఉండేదట. అబ్బా! అలాంటి లైఫ్‌ని లీడ్ చేసిన ఆవిడ చివరి స్టేజ్‌లో అంటే దుర్భరమైన పరిస్థితిని అన్నాం. అంటే అంత స్టేజ్ నుంచి ఆవిడ మళ్ళా ఒక జీరోకి రావడం. అవును. ఆహ్, అంటే అందరూ అయ్యో పాపం అనిపించుకునే స్టేజ్‌కి ఎళ్ళడం అనేది ఎగ్జాంపుల్స్ ఇవన్నీ గూడా ఎగ్జాంపుల్స్. అలాగే నేను చూసాను ఎంతోమంది ప్రొడ్యూసర్స్, టాప్ ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద సినిమాలు తీసి మళ్ళా డౌన్ ఫాల్ అయ్యి, హ్మ్. మళ్ళీ లేచి, పడి లేచి చాలామంది డైరెక్టర్లు గూడా అలాగే హ్మ్. పడిపోయి లేచి ఇదంతా పడి లేచే జీవితం ఇది సినిమా హ్మ్. ఇండస్ట్రీ అనేది. ఈళ్ళకి వాళ్ళకి తెలీదు బేసిక్‌గా. సో వాళ్ళకేంటంటే మెంటల్‌గా మెచ్యూరిటీ లేకపోవడం అదోటి.
అండ్ ఆ చుట్టూ ఉండేవాళ్ళు లేపే హై వాట్ ఎవర్ ఇదంతా అది ఏం చేస్తుంటే ఒక చిన్న తెలియని ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోద్ది. పాపం వాళ్ళు తప్పని కూడా నేను, ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిది. ఇది అదేంటంటే కొంతమంది ఓవర్ నైట్ వస్తుంది స్టార్డమ్. సార్. ఓవర్ నైట్ ఆ ఓవర్ నైట్ వచ్చే స్టార్డమ్ వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కళ్ళు నెత్తికెక్కేస్తాయి. అంటే ఇదంతా నిజమని ఒక భ్రమలో ఉంటారు వాళ్ళు. కరెక్ట్. ఆ ఓవర్ నైట్ వచ్చిన స్టార్డమ్ ఇంకొక ఓవర్ నైట్ దిగిపోతుంది, మొత్తం దిగిపోతుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చాలా మంది. మనం చూసాం కొంతమంది ఇప్పుడు లైక్ ఆ డిప్రెషన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. చాలా మంది అండి, అంటే నాట్ ఓన్లీ హీరో అండి, బయట ప్రొడ్యూసర్స్ లో ఉన్నారు, టెక్నీషియన్స్ లో ఉన్నారు. తాగుడికి బానిస అయిపోయి మొత్తం ఇంకా అంటే ఇంకా అంటే బానిస. ఇప్పుడు ఏదన్నా ఒక ఏదో అంటారు సరే హ్యాబిట్ మామూలుగా అంటే ఒక అలవాటు, ఎడిక్షన్ రెండు ఉంటాయి. వేరు, రెండు వేరు. సరదాగా ఉమ్. ఇది చేయడం ఒకటి ఉంటుంది, ఉమ్. మూడు ఉంటాయి. ఈ సరదాగా రాపిస్తే బాగానే ఉంటుంది. అది ఎడిక్షన్కి వెళ్ళినా ఆ ఎడిక్షన్ నుంచి ఇంకా పైకి వెళ్ళిపోయినా, ఆ హ్యాబిట్కి వెళ్ళినా పైకి వెళ్ళినా చాలా లైఫ్ కొలాప్స్ అయిపోతుంది బేసిక్గా. ఆ డిఫరెన్స్ తెలుసుకుంటూ వెళ్తే ఓకే, మనం రేస్లో ఉంటాం అట్లీస్ట్. అంటే మనం ఇక్కడ పొడి చేయక్కర్లేదు, అంటే ఒక ఆ రన్నింగ్ రేస్ లో ఉండి మనం పరిగెత్తుతున్నామా లేదా, ఆ పోటీలో మనం ఉంటే చాలా, గ్రౌండ్ లో ఉన్నామా లేదా అని చాలా ఇంపార్టెంట్. Correct. గ్రౌండ్ ఇట్స్ ఎ గ్రౌండ్ అంతే, Correct. గేమ్ లో ఉండాలి అంతే. సార్, నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. సీరియస్ sir. క్వశ్చన్ అనే దానికంటే కూడా క్రాస్ క్వశ్చన్ అనుకోవచ్చు. Yes, yes. నాకు సినిమా పేరు గుర్తులేదు కానీ కరోనా ముందు Hmm. మీరు ఒక సినిమాకి ప్రొడ్యూసర్ గా చేశారు. Hmm. ఆ సినిమాని మీరు ఓటీటీకి సేల్ చేశారు. అవునండి, మీకు రూపాయి లాభం రాలేదు, రూపాయి నష్టం రాలేదు. 47 days సినిమా. అవునండి. కరెక్టా? Hmm. ఆ తర్వాత మీరు బహిరంగంగా Hmm. ఒక ఇంటర్వ్యూలోనో ప్రెస్ మీట్ లోనో ఎక్కడో బహిరంగంగా Hmm. ప్రకటించారు, ఇక లైఫ్ లో ఎప్పుడు ప్రొడ్యూసర్ గా చేయను. Hmm. ఆ తలకాయ నొప్పి మామూలు తలకాయ నొప్పి కాదు, Hmm. నేను భరించలేను, Hmm. దేవుడి దేవాలు ఇప్పుడైతే బయటపడిపోయాను అవును, అని చెప్పి అవును. ఓపెన్ స్టేట్మెంట్ అవునండి, ఇచ్చారు. అవునండి. బట్ ఇప్పుడు గేదెల రాజు సినిమా విషయానికి వస్తే Hmm. మళ్ళీ మీరు నిర్మాతగా మారారు. Hmm. అంత అవసరం ఏమొచ్చింది? నిర్మాతగా అంటే అవసరం ఇది యాక్చువల్గా నా ఆ, అనుకున్నాను మీరు కానీ అనుకుని మళ్ళీ పప్పులో కాలేసాం, మళ్ళీ అదే బాధలు పడుతున్నాం బేసిక్గా. ఇప్పుడు ఎందుకంటే ఒక చిన్న సినిమాని, మంచి సినిమా మనకు నచ్చి నేను మామూలుగా ఒక సినిమాలో ఒక లీడ్ రోల్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా వెళ్ళాను. నేను కొంచెం జరిగాక మళ్ళీ ఈ పార్ట్నర్షిప్లోకి దూరాను. ఎందుకు దూరాల్సి వచ్చిందంటే ఏదో ఈ సినిమా మీద నమ్మకం, అప్పుడు బయటపడినట్టు ఇప్పుడు కూడా బయటపడతామని మళ్ళీ ఎందుకు అనిపించింది. అఫ్ కోర్స్ అప్పుడు పడ్డ పెయిన్ మామూలు పెయిన్ కదండి, ఎందుకంటే కోవిడ్ టైం అది బేసిక్గా. Correct. అయితే ఇప్పుడు ఏంటంటే కాస్త ఓటీటీస్ ఇవన్నీ వచ్చాయి, కొంచెం అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు మనకి ఓటీటీలో, వాటిలో కూడా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా బాగుంది, ఇప్పుడు ఎవరైనా సినిమా బాగుంటేనే ముందుకెళ్తుంది. బాగాలేంది ఎంత తెలిసిన వాళ్ళైనా, ఎంత చుట్టాలైనా, ఎంత బ్రదర్స్ అయినా ఎవడో తీసుకోడు. వ్యాపారం అండి కదా, జస్ట్ వ్యాపారం కాబట్టి. సో ఆ ఇదితో వెళ్ళాను నేను అంతే. అది కూడా ఏంటంటే లిమిటెడ్గా, జాగ్రత్తగా, కేర్ఫుల్గానే, సేఫ్ సైడ్ చూసుకుంటూ ఎంటర్ అయిన ఇది పార్ట్. సో దానికి ఆల్మోస్ట్ పర్వాలేదు ఇప్పుడు, అంటే కొంచెం సేఫ్ జోన్లో వెళ్తుంది సినిమా. అంటే వన్స్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత మంచి బజ్ వచ్చింది ఆ సినిమాకి. తర్వాత ఇప్పుడు మొన్న సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, సాంగ్ మెలోడీ సాంగ్ ఒకటి వచ్చిందండి, దాంతో సెన్సార్ అయిపోయింది. అనుకోకుండా చిన్న బిజినెస్ వైబ్ స్టార్ట్ అయింది Okay. సినిమాకి. ఓకే.